విజయవాడ వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. భ్రమర ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు సహకారంతో అన్నార్తుల భారీగా భోజనాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. అలాగే తెలుగు యువత ఆధ్వర్యంలో పలువురు వాలంటీర్లు వరద సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వరద బాధితులకు అందచేయనున్న 10,000 భోజన ప్యాకెట్లు, 20,000 వాటర్ బాటిళ్లతో వెళ్తున్న వాహనాలకు ఎమ్మెల్యే గల్లామాధవి మంగళవారం పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా గల్లామాధవి మాట్లాడుతూ అకాల వరద బీభత్సానికి విజయవాడలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయన్నారు. నిరాశ్రయులైన వరద బాధితులకు తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, టీడీపీ నాయకులు బుత్తినేని రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు వరద బీభత్సానికి విజయవాడ పూర్తిగా మునిగిపోవడం, 2-3 లక్షల మంది ఇంకా జలదిగ్బంధంలోనే ఉండడం, వారి కోసం సహాయ చర్యలు చేపడుతూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ తెలుగుదేశం, ఇంకా జనసేన, బీజేపీ కూటమి తరపు నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజు సహాయ చర్యలు చేపట్టాయి. తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగు యువత నుంచి 50 మంది రాయపాటి సాయి గారి ఆధ్వర్యంలో 50 మంది సహాయ చర్యల కోసం నిమిత్తం బయలుదేరారు. అదే విధంగా ఈ 10,000 మందికి భోజనాలని మేము ఏర్పాటు చేసి పంపిస్తూ ఉన్నాము. ఈ ఒక సహాయాన్ని అడిగిన వెంటనే శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు గారు సానుకూలంగా స్పందించి 10,000 భోజన ప్యాకెట్లు అందరికి అన్నార్థులకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడే మేము ఫ్లాగ్ హౌస్ చేసుకొని ప్రతి ఒక్కరికి విజయవాడలో కావాల్సిన సహాయ చర్యలు చేపట్టే దిశగా అందరం బయలుదేరాము. పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలుగు యువత ఒక 50 మంది యువతని బస్సులో తీసుకువెళ్తూ ఉంది. రాయపాటి సాయికృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి సహాయం అందేలాగా ప్రభుత్వం చూస్తూ ఉంది. మన ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్కరికి చేయూతను అందించడానికి రెడీగా ఉన్నాం. మేమందరం కూడా ఎవరు ఎక్కడ కంగారు పడాల్సిన, భయపడాల్సిన పని లేదు. ఇప్పటికే ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ని వాడి ఎక్కడ ఎవరికి ఏ అవసరమైనా దానికి సంప్రదించి సహాయం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాం.